गर्लफ्रेंड है ना अरे क्या वाली फोटो है बोला क्या मेरे को ही वाला मेरे को ही वाला काई को बोलता मेरा मन में వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజనీ దాస్. ఇంటింటికి తిరిగి వాటర్ వేసే ఒక అతను ఒక మైనర్ బాలికను ట్రాప్ చేశాడా, లవ్ చేశాడా ఏంటి అనేది మీరే చూడండి. అయితే అతని పైన ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ మనకు టాస్క్ ఇచ్చారు. 2-3 డేస్ అతన్ని ఫాలో అయిన తర్వాత మనకు ఒక రోజు దొరికారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి వీడియో చూసి మీరే తెలుసుకోండి. వీడియో మాత్రం ఎక్స్ట్రీమ్ వచ్చింది, స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. అదే ఆటో కదా ఇప్పుడు టాస్క్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ అన్ననా? వాళ్ళ అన్ననే కదా. ఓకే నేను రెడీ చేస్తున్నా. మీరేమి ఆవేశపడి దూకుడు అట్లా చేయకుండా జాగ్రత్త, ఓకేనా? గోకుల్ మళ్ళీ సరే చూద్దాం, వెయిట్ చేద్దాము వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటనేది. చూడు అది ఆటకు జూమ్ చేయకు ఒకసారి. అవునేనా వాళ్ళు ఇచ్చారు? ఏ ఇంటర్ చదువుతున్నాను కదా, 16 ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అదో ఎక్కుతుంది అక్కడ చూసి స్టార్ట్ అయిందా? మీరు వెళ్ళండి, మేము షూట్ చేస్తాం. షూట్ చేద్దాం, మిస్ చేయండి. गर्लफ्रेंड है ना अरे क्या वाली फोटो है बोला क्या అమ్మాయి జీవితం వెళ్ళిపోతారా నీకు? ఏం చేస్తున్నారు? ఆమె ఏమనుకుంటున్నారా? మీ చిన్న పిల్లకి రామా ఏం చేసినాడు? కరెక్ట్ చెప్పు. ఎడుకోతురు డ్రాప్ చేయడానికి వచ్చినా. ఏం డ్రాప్ చేస్తావు? ఈ చెట్లను డ్రాప్ చేస్తావు? ఏం డ్రాప్ చేస్తావు నువ్వు? డ్రాప్ చేస్తావు కాదరా? ఏం డ్రాప్ చేస్తావు అని అడుగుతున్నా నేను. ఏం డ్రాప్ చేస్తావురా నువ్వు? మా గర్ల్ ఫ్రెండ్ అన్న. అవును, ఈ చెట్లలో ఏం చేస్తున్నా మీ గర్ల్ ఫ్రెండ్స్? ఏం లేదన్నా, ఆమెకి ఇంటికి వదులుతున్నా. ఏముందిరా నీ ఇల్లు? दिखाओ रे तेरा घर दिखाओ. नहीं भैया, हाँ उसको क्या भैया? बोल भैया. पूछो भैया. क्या पूछना भैया? क्या पूछना बोलो. क्या पूछना? उसका बॉयफ्रेंड है भैया. నీకు ఎన్నేళ్ళు? చెప్పని యామత్ ఎన్నేళ్ళు లేకో చెప్పని యామత్ ఎన్నేళ్ళు లేకో ఎన్నేళ్ళు నీకు? నీకు ఈ సైడ్లో నీకు ఈ ఏజ్లో కావాలి? నీకు ఈ ఏజ్ అవసరం లేదా? పడదాయి. నీకు ఏజ్ కావాలమ్మా? నీకు బాయ్ ఫ్రెండ్ కావాలా? నీకు ఏం ఫ్రెండ్ కావాలి నీకు? ఏయ్ నిన్నే అడిగేది. ఏం చేస్తున్నాడు మీరు? ప్రేమ గుడ్డిదన్నా. నా మొడ్డేం కాదు, నా మొగ్గేం కాదు అని అడుగుతున్నాను. గుడ్డిదా? తప్పేం లేదు. ఇది పొదరాలు ప్రేమించుకుంటారా మీరు? మీ అయ్యమ్మ దగ్గర పోయి ప్రేమించుకున్నా. ఏ బండిదిరా, బండి పంప. అన్న ఒక్క నిమిషం. ఏం చేస్తున్నాడు? ఆమె డ్రాప్ చేయడానికి వచ్చినా ఇంటికి, కాలేజ్ నుంచి. నేను డ్రాప్ చేస్తాను. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఏమేం చేస్తున్నావు? ఇక దమాకు ఉందా? ఇట్లనే చేస్తున్నావు. చిన్న చిన్న పిల్లలు రేపు చేస్తున్నావు. ఇదే కదా. మీ నాయన దగ్గర పంప.
అన్నా నా వద్దన్నా ప్లీజ్ అన్నా కైకో అన్నా तुम्हारे को मेरे को ही वाला मेरे को ही वाला कईको कईको बोलता मेरा पसंद क्या है कितने साल है कितने साल है 16 साल बच्चे को तुम ऐसा पैसा करते क्या हाँ 16 साल बच्चे को ऐसा करते क्या क्या करते रहे नहीं कर रहे कितने तुम क्यों कर रहा कितने जना कर रहा बोल पूरा सब लोग यही करते क्या बच्चों को नहीं बोलते ఆడపిల్లలు బతకని రారా ప్రేమించుకున్నాడు తప్ప అన్నా తప్పేం లేదు మీ ఇంటి ప్రేమించుకోవాల్సిన అవసరం ఏముందా నీకు ఇంట్లో ప్రేమించుకుంది మరి నడు అమ్మ మీ ఇంట్లో ప్రేమించు పడి మరి ఇంటి పోయి నీకెందుకు భయం ఇంటికి పోయి నీకెందుకు భయం నడు ఇంటికి పంప చిన్నపిల్ల అంత బదలం అవుతుంది వాళ్ళన్న ఏం చెప్తున్నాను కాబట్టి కొంచెం అని చెప్పి బ్రెయిన్ వాష్ చేయి ఏం బ్రెయిన్ వాష్ చేస్తాం రా చిన్న పిల్లని తీసుకొని జంగాల తిరుగుతున్నారు हाथ निकाल के बात करो भैया हाथ क्यों डाल रहे हो रेप फायर से मार के बता तुम नहीं అర్థం అవుతుందా ఏం చెప్పి ట్రాక్ చేసినాను ఏం చెప్పి ట్రాక్ చేసినా అంటున్నా मैं కాలేజ్ నుంచి తీసుకొస్తున్నా అవును కాలేజ్ నుంచి తీసుకొస్తున్నా ఏం తీసుకొస్తున్నా అంటున్నా నీకు ఇల్లు ఎక్కడ ఇల్లు ఈ పొదరాల్లో ఇల్లు ఉన్నది పొదరాల్లో ఇల్లు ఉందా నీకు నీ ఇల్లు ఇల్లు చూపెడుతున్నాడు అన్న నీ ఇల్లు ఏ పొదలో నువ్వు చూపాడు ఏ పొదలో तुम दिखाओ मैं देखता हूँ तेरा पौधा का घर के में दिखा तू समझे उसको काले से लेके आ रहा हूँ हाँ काले से लेके किधर जा रहा काले से लेके किधर जा रहा किधर ड्रॉप करते तेरा ड्रॉप करते क्या నీ డ్రాప్ చేస్తాను అవునా నీకు ఎన్ని వెళ్ళమ్మా ఇద్దరు మట్టిస్తున్నాను అరే ప్లీజ్ అన్నా అరే ఇంట్లో మొత్తం తెలిసిపోతుంది అన్న గలీజ్ తెలియాలి నువ్వు ఇట్లా వేయకన్నా ఎందుకు ఇట్లా వేస్తున్నావు ఇలాంటి వాళ్ళు ఇలానే బ్రో బిహేవ్ చేస్తున్నారు కాదన్నా ఏందన్నా చిన్న అమ్మాయిని పడి ఇలా తొడుకున్నారు యాడ మీ ఇల్లు నీ ఏజ్ ఎంత ఎంత నీ ఏజ్ ఎంత మన 10th పాస్ అయ్యాను ఇప్పుడు ఇంటర్కి వచ్చినావు నీ ఏజ్ ఎంత బాయ్ ఫ్రెండ్ నీ ఏజ్ ఎంత ఫస్ట్ నాదా అన్న ఉంటదన్న వాడు ఏం చేస్తాడు తెలుసా నీకు 23 22 ఉంటా వాడు ఏం చేస్తాడు తెలుసా నీకు సేమ్ ఇదే వాటర్ ప్లాంట్ పని చేస్తాడు ఇంకా నీతో లవ్ ట్రాక్ చేస్తాడు నేను తీసుకోవాలి లోపల ఇప్పుడు ఏమన్నాడు పార్క్లో పోయి మాట్లాడుకుని మీరు పోయి మాట్లాడుకోని అంటున్నా ఏం మాట్లాడుకుంటారు అంతగా లోపల పోయి ఎంత మాట్లాడుకుని అవసరం ఏముందంట నా చేయిలు కాలు వేసినా చేయిలు కాలు ఇట్లా వేసిందా ఇట్లా రాస్తున్నా లేదా నేను కళ్ళతో అడిగేది నిన్నే ఆడ చెప్పు అడుగు రాసిందా లేదా లేదు అది మాట్లాడా తొడలతో మాట్లాడుతున్నా మీ ఇద్దరు తొడలతో మాట్లాడుతున్నా చెప్పు మరి नहीं भैया गर्लफ्रेंड बॉयफ्रेंड बाजू बैठे तो क्या हो रहा है बैठ के यही काम करते क्या बैठ के यही रफ्ता क्या रफे तो मारते क्या बोल ನಿಮ್ಗೆ ಯಾಕಣ್ಣ ನೀವು ಹೇಳಿ నాకే కావాలి సెంటర్ లా నాకే కావాలి ఎందుకు నా గర్ల్ఫ్రెండ్ నా ఇష్టం భయ్యా అవునరా నా చెల్లె నా ఇష్టం రా నా చెల్లె నా ఇష్టం అర్థమవుతుందా చూతే మాట్లాడుతున్నావు నేను పిచ్చి పుక్కలు కొడతామా ఆమె కడగానా ఏం అడగాలరా ఆమె మొత్తం కడిగేసాక అడగాల బ్రో అరే తమ్ముడు 16 ఏండ్లు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా అనుకో ఏం కెమెరా నడుస్తుంది కనబడుతుందా ఫోన్ లో రికార్డ్ అవుతుంది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయడా ప్రతి భూమి పైన ప్లీజ్ అన్న వీడియోలు తీయకన్నా నువ్వు మాత్రం ఆడియో చేస్తావు మైనర్ కేసు మీద ఎలాంటి నిన్ను అడగకుండా పంపిస్తారు డైరెక్ట్ వానికి ఎందుకు చెప్తున్నారా వాడు దిమాగ్ లేని కదా పోక్సో అంటారు పోక్సో యాక్ట్ అంటే ఏమనుకున్నావు వానికి ఏ చట్టం తెలియదు పోక్సో చట్టం తెలియదు ఏం చట్టం తెలియదు ఒక ఇయర్ తో 1 ఇయర్ బెయిల్ కూడా రాదు మళ్ళా 1 ఇయర్ కి గుర్తు పెట్టుకో 1 ఇయర్ నుంచి ఎవరు లేరు అడుగుతలేరు అన్న ఎందుకు అడుగుతారు నువ్వు చేసే పనులని ఇవి చిరాస్తావురా నువ్వు నీకేమైనా బుద్ధి ఉందా అమ్మా నీ ఏజ్కి పెళ్లి అవసరమా నీకు మా చెప్పు నీ ఏజ్కి అవసరం అమ్మా ఇట్లనే అట్రాక్ట్ లో పోతారు అట్రాక్ట్ పోయి అట్రాక్ట్ అవుతారు వాడు పిచ్కా మాట్లాడుతూ ఆ పిచ్కా మాటలకు మీరు చిరాస్తారు ఇట్లా మస్తు మాట్లాడచ్చు అర్థమవుతుందా ఏమో సంబంధం లేదు అంటున్నా మీ అన్న శేఖర్ ఆయన పేరు రాజశేఖర్ ఫోన్ చేయండి బ్రో అతనికి ఫోన్ చేయండి అరే వద్దా ప్లీజ్ అన్న బ్రో ఫోన్ చేయండి బ్రో అతనికి కొంచెం ముందు ప్లీజ్ భయ్యా ప్లీజ్ వద్దు భయ్యా ఎంత మొత్తుకున్నాడైనా రాజశేఖర్ చచ్చిపోతా అని చెప్తావు అమ్మ సూసైడ్ చేసుకుంటావు దీనికోసం నువ్వు సూసైడ్ చేసుకుంటావు 16 ఏళ్ళకి నీ ఏజ్ ఎంత నీ కథ ఎంత ఏం లైఫ్ చూసినా సూసైడ్ చేసుకుంటావు అంతగానో ఏం అనుభవించినావు జిందగీ అంటే ఏం తెలుసా నీకు ఏం చెప్తా అట్రాక్ట్ అనుకుంటున్నావా ప్రాణం కోచిస్తాడు ఆయన నీకు ఇవ్వరా ఒకటే మాట ఇలా ఎట్లుంటది తెలుసా నా హృదయం ఎప్పటిదాకా ఉంటుందో నీ హృదయం ఇవన్నీ ఆటోలు వెనక అవి తెచ్చి అమ్మాయిలకు చెప్తారు సినిమాలు చూసి కాపీ కొడతారు అంతేనా
నాకు ఏం ప్రాణం లేదన్న ఉన్నది. అట్లా. ఇను, చాలా రోజుల కొటేషన్ నుంచి love చేసుకుంటున్నాను. కొటేషన్ ఏంది తెలుసా? నా అమ్మాయికి ప్రాణం ఎంత వయసు ఉన్నది. లవ్ చేశానికి అమ్మాయికి ఏమి ఇప్పుడు ఇను, పెళ్లి కొటేషన్ వయసు ఎట్లా అమ్మాయికి తెలుసా తమ్ముడు? చెప్పండి. నా ప్రాణం ఉన్నదో లేదో తెలవాలంటే నీ శ్వాస ముత్తుకోవద్దు చాలు. కొటేషన్ మా క్లాస్మేట్ అన్న ఏంది నీ క్లాస్ మా మేటా? స్కూల్లో అమ్మాయి. ఏంది నీ క్లాస్ నీకు 22 మనం వయసు కొడతాను. నీ క్లాస్మేట్ అయ్యాడు ఊరు కాదు నిజం చెప్పి నీ క్లాస్మేట్ అయ్యాడు. కరెక్ట్ చెప్పు మనం, కరెక్ట్ చెప్పు. కాదు నాకేం చెప్తున్నావు బదులు? నీ ఊరు కాదు నీ ఏరియా కాదు ఆ? ఎక్కడి వచ్చిన నుంచి జాగాలో వచ్చినావు? పని ఎన్ని భాషలు చూసుకోవాలంటే ఇలాంటి మాట్లాడుతున్నావు? పనులు చేస్తున్నావా? ఆ? వచ్చిన జాగాలో నీ- కాదు. ఉన్న భాషలన్నీ మాట్లాడుతుంటా వీడు. తెలుగు మాట్లాడుతున్నావు తమిళ్ కన్నడ. కన్నడ హిందీ వాడు ఏ భాషలో మాట్లాడాలో నేను అన్ని భాషలో మాట్లాడుతూ అంత మడత పెట్టేస్తూ నేను. అర్థమవుతుందా? నువ్వు ఏం తెలియకుండా వచ్చినావు అనుకుంటున్నాడు ఆ, నీ భాష తెలుసు, నీకు అర్థం తెలుసు, నీకు అర్థం తెలుసు తమ్ముడు. నువ్వు చేసే పనులు కూడా తెలుసు. అర్థమవుతుందా? అదన్నా ప్లీజ్ అన్న మేము ఏం please? love చేసుకుంటున్నాం అన్న. ఆమెకి ఇంటికి డ్రాప్ సరే లవ్ చేస్తున్నావా? ఏ లవ్ ఊరు? చేస్తున్నావు? అన్న ఎవరు నాదన్న బెంగళూరు బెంగళూరు సొంత బెంగళూరు బెంగళూరు పక్కన ఎక్కడ? అన్న బెంగళూరు పక్కన ఎక్కడ బెంగళూరే బ్యాటరీ పూర సర్కల్ ఎల్లంక వెళ్ళాంకనా ఉన్నారా అక్క చెల్లెలు ఉన్నారా అవునా ఎంత ఏజ్ ఎంత ఉంటారు చెల్లెకి ఎంత ఉంటుంది ఒక 20 నీ చెల్లి కన్నా చిన్న వయసు కాదు నీ ఈ 20 years చెల్లెను ఎవడన్నా ఇట్లనే చేస్తే నువ్వు కూడా మరి నువ్వు ఇంకో చెల్లెని ఎట్లా చేస్తున్నావురా? నీ చెల్లి కన్నా చిన్న ఎట్లా వయసు ట్రాక్ చేస్తున్నావు అంటున్నాను. పెట్టుకో. ఎట్లా ట్రాక్ చేస్తున్నావు? నేను కాదన్న ఆమెకి స్కూల్ నుంచి తీసుకొస్తున్నా అన్న. స్కూల్ నుంచి తీసుకోతావు, కాలేజీ చేస్తావు, కడుపు చేస్తావు. ఆ, ఏ క్లాస్ ఇప్పుడు తెలుగు వానికి ఏం తెలుసురా? ఇంటర్ స్కూలు లాస్ట్ ఇయర్ అయిపోయింది స్కూల్ వానికి అవన్నీ ఏం సంబంధం? స్కూల్ అయిపోయి 3-4 నెలలు అవుతుంది ఇప్పుడు ఇంటర్ నడుస్తున్నాను ఇంకా నువ్వు స్కూల్ అంటున్నావు ప్లీజ్ అన్న వదిలేసండి అన్న. ఏంది వదిలేసి కాదు నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నావు ఒకటి అక్కడ కెమెరా నడుస్తుంది నీ ముఖం రికార్డ్ అయింది ప్లీజ్ అన్న నువ్వు తెల్లారేసరికి కెమెరా ప్లీజ్ అన్న వీడియో తీయకు. తమ్ముడు నువ్వు తెల్లారేసరికి నీ పని అని ఏం చెప్పుకుంటావు నీ ఆటో అప్ప చెప్పేసి ప్లీజ్ అన్న నా కాలు మొక్కుడు కాదురా రే. తమ్ముడు నా కాలు నేను నేను చెప్పేది చెప్పేది నా- please ఆయన అన్న. చెప్పేది నా రే. చెప్పేది వినరా ఆయన? నా- చెప్పేది చెప్పేది విను. నువ్వు. చెప్పేది. వాడు చెప్పేది. ఆటో ఆయనకి ఏం చెప్తావో ఆయనకి చెప్పేసి ఆయన అప్ప చెప్పేసి మా ఓనర్ తిడతాడా అన్న. ఆయనకి మీ ఓనర్ కి అప్ప చెప్పి ప్లీజ్ అన్న. వెళ్ళిపో ఇక్కడ బెంగళూరు వెళ్ళిపో ఆయన ఏం చెప్తాను? ఆయన ఏం మంచి మ్యారేజ్ బెంగళూరు వెళ్ళిపో ఏం చెప్తాడు? అమ్మాయికి మళ్ళీ టచ్ లకు రాకు వదిలేస్తాం ఇంత నీ ఫోన్ ఎందుకమ్మా? నీకు లేదు. ఫోన్ ఎందుకేనా? డాడీ నా ఫోన్ కావాలి, డాడీ నా ఫోన్ కావాలి. చేస్తే నువ్వు పోక్స్ యాక్ట్ కింద వెళ్ళిపోతావు కాదు డాడీ నా ప్లీజ్ ఫోన్. అన్న వదిలేసారన్న. ఇప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్ ఓకేనా 2 ఆప్షన్స్ ఉన్నాయి చెప్పు మామ నువ్వు చెప్పు నీకు కాదు ఫోన్ ఎందుకు? వస్తుంది, నువ్వు చెప్పు నీ ఫోన్ ఎందుకు? ఆయన అంత కూల్. నీకు అవసరమా? నిన్ను కొట్టాలి వాని కాదు, నిన్ను కొట్టాలి వాని కాదు. ఏ అట్రాక్ట్ కావాలా? ఫోన్ కావాలి నాకు. డాడీ నా ఫోన్ కావాలి, డాడీ నా ఫోన్. ఇందుకేనా ఫోను? మేము ఒక్కళ్ళం అన్న. దునియాలో ఎంత మంది లేరన్న. దునియాలో నియాసం మొత్తం ఏరుతాం మేము. దునియాలో నియాసం ఏరైనా పుట్టాము. అంజనీ దాసు నేను పుట్టింది అందుకు. నా టీం ఉంది అందుకు. అంజనీ దాసు ఉన్నది ఎందుకు? దునియాలో అంత మేము అందరు చేస్తామని కాదు రాబాయి. అందరు కనివిప్పు కావాలి. ఇప్పుడు అందరు కనివిప్పు కావాలి. నియాసం రోజు చేసేందుకు నియాసం మూర్ఖులు అందరు కనివిప్పు కావాలి. వీడియోతో ఏం చేసినావా అన్న? ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా తప్పు ఏ ముందుకే మేము పట్టుకున్నాం. తప్పు చేద్దామని ఫిక్స్ అవుతున్నావు నువ్వు. बोले सर सुनो भैया छोड़ दो भैया प्लीज भैया छोड़ दो కరెక్ట్ भैया నీకు మైండ్ ఉందా అమ్మా? కరెక్ట్ ముందు మైండ్ ఉందా? ఏ స్కోర్ ప్లస్ బీ స్కోర్ చెప్పు. ఏ స్కోర్ ప్లస్ బీ స్కోర్ చెప్పు. నిన్నే అడిగేది ఏ స్కోర్ ప్లస్ బీ స్కోర్ తెలుసా? 16 ఎంత? 16 ఎంత? నీ అమ్మ ఇవి తెలియదు నాకు. ఇవి ఏం తెలియదు. చదివే ఏ ఆగరా అరే అరే అట్రాక్షన్ అది అట్రాక్షన్ కాదురా. ఆకు కరెక్ట్ లేనప్పుడు ముళ్ళు ఏం చేస్తుంది? ఆకును కాపాడుకున్న బాధ్యత మనదే కదా. చెప్పమ్మా ఏం చెప్తామంటావు చెప్పు నువ్వు చెప్పు అన్న అమ్మ నాన్న ఎవరో వద్దు నీకు సూసైడ్ చేసుకుంటావు అందుకోసం వీళ్ళు ఉత్సాహాని కోసం, వీళ్ళు ఉత్సాహాని కోసం. ఆయన జీవితంలో ఎంతమంది పని ఆడవాళ్ళు చేసుకుంటా కదా నేను మంచిగా ఆడు వాటర్ క్యాన్ ఆగురా అని చెప్తున్నాను. రోజుకి ఎన్ని ఆగురా వస్తారు అని అంతమంది చెప్తున్నాను. అమ్మాయిలు ఉన్నారు ఆయన జీవితంలో ఆడు ఆగురా వాటర్ క్యాన్ అని చెప్తున్నాను. రోజుకి ఎన్ని వస్తారు ఆగురా అని అంతమంది చెప్తున్నాను. అమ్మాయిలు ఉన్నారు ఆయన జీవితంలో ఆంటీలు కావాలి నీకు, ఆంటీలు కావాలి, ఆంటీలు కావాలి నీకు, ఆంటీలు కావాలి. గుళ్ళకు పోతాడు ఎందుకు తెలుసాడు భక్తితోటి కాదు అమ్మాయిలు వస్తారు కదా శనివారం మంగళవారం అట్లా వాళ్ళని చూస్తాడు ఎవరైనా పొరపాటుని చూసిరు అనుకో నెంబర్ తీసుకుంటాడు ఇవే మాటలు లిటిల్ బిటిల్ మాటలు మాట్లాడతాడు. ఆ మాటలకు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి అతనికి మొత్తం ఇది అయిపోతారు. వాడు ఇప్పుడు చూసినావు కదా ఎన్ని భాషలు మాట్లాడుతున్నావు. హిందీలో నేను తిడతాడు, తెలుగులో నేను ప్రేమిస్తున్నా అంటాడు, మలయాళంలో అంటాడు, ఇదే ఫన్ చేస్తాడు. అర్థమవుతుందమ్మా? నీకు డిజేటీలు మాటలు కావాలా నీకు? అది జస్ట్ సినిమా. అది అర్థమవుతుందా? అట్లా మాటలకు అట్రాక్ట్ అయ్యి ఇట్లా అన్న ప్లీజ్ అన్న వదిలేసేయరా నీకు టైం అవుతుంది రా. నీకు టైం అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఎందుకు తిడతారో చెప్తాను. నీకు టైం అవుతుంది. నీకు మాత్రం ఖచ్చితంగా టైం అవుతుంది. నేను 100% చెప్తాను నీకు టైం అవుతుంది. రాజశేఖర్ మీ అన్ననే కదా
ఇప్పుడు రాజశేఖర్ మీ అమ్మ నాయన వీళ్ళు కావాలన్నా లేకపోతే ఇదే కావాలన్నా నీకు? ఈయనే కావాలి రారే, ఈయనే కావాలి రారే, ఈయన కావాలి. ఈయనే కావాలి. అని జీవితంలో అంతమంది అమ్మాయిలు ఉన్నా కానీ ఈయనే కావాలన్నా? ఎంతమంది ఉన్నారు? సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. ఎంతమందిని? ఏమైనా ఒక్క సరే ఒక్క నిమిషం, ఈయనగా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, మొత్తం నేనేమంటే నేను మీకు ఈయన గురించి తెలియాలిగా, మీకు ఈయనే కావాలిగా. ఒక్క నిమిషం అన్న, ప్లీజ్ అన్న. తెలుసు కదా అన్న ఇజ్జత్ పోతుందా అన్న? కాదు అలాగే పోయిన రాజన్న తెలుసుగా. తెలుసా స్టోరీ కూడా తెలుసు రే. వాళ్ళ ఇంట్లో ఏం చేసినావు? అన్న నమస్తే అన్న, నేను సుధాకర్ మస్కూరి మాట్లాడుతున్నా. నీకు నేను వాటర్ వచ్చే అబ్బాయి ఉన్నాడు స్వామి, మీ ఇంట్లో వాటర్ వస్తే మీరు తన్నీళ్ళు కొట్టరు చూడు. ఏం లేదన్నా, ఆయన గురించి ఒకసారి చెప్పవా, ఏమైందో ఇంకా అతను? దొంగ అంటే ఎట్లా? మీ ఇంట్లో దొంగతనం చేసినా? మీ పని అమ్మాయితో ఏం చేసిండు అది చెప్పన్నా. అదే ఒకసారి నైట్ దొరికితే కొట్టిరు కదా ఆ రోజు. ఈసారి దొరికితే ఏం చేస్తారన్నా? సరే అన్న, అంటే ఇప్పుడు ఏమంటే మీ పని అమ్మాయిని కూడా వీడియోలో వీడు అన్నావా తల్లి? అన్న సరే అన్న, నేను మళ్ళీ ఒక 2 minutes కాల్ చేస్తానా? ఓకే. ఆయన ఈ ఓషా వాటర్ నుంచి వెంచర్ ప్రెసిడెంట్, అర్థమవుతుందా? పని అమ్మాయిని కూడా ఇవ్వలేడు. పక్వానికి రాలేవు నువ్వు, ఇంకా పక్వానికి రాలేవు, నిన్ను కూడా ఇడుస్తున్నాడు. అర్థమవుతుందా తల్లి? ప్లీజ్ అన్న, టైం అవుతుందా అన్న, వదిలేసారన్న, ప్లీజ్ అన్న. లవ్ చేసి పూరం బొగ్గాలతో వెళ్ళే ఏజ్ కాదు. అర్థమైందా తల్లి? నీకు ఎందుకు చెప్తున్నావు, నీకే ఎందుకు చెప్తున్నావు అంటే, ఈయన పని మేము ఎట్లకైనా చేస్తాం, అది ఇడిసపెట్టేసి నేను కాపాడాల్సిన బాధ్యత మీ అన్న నాకు ఇచ్చింది. అంజనీ దాస్కి ఒకటే మాట చెప్పింది, సార్ మీరు ఏ మనీ చేసుకో, కాలు మొత్తం ఇది మా చెల్లెని కాపాడరు అని చెప్పేసి కాళ్ళు ఎలా పడ్డాడు, వాడు బాధపడ్డాడు. మిమ్మల్ని ట్రాక్ చేసి 4 రోజుల నుంచి ట్రాక్ చేసి రాజంకులు తెలుసుగా వాళ్ళ ఇంట్లో గొడవలైన సంగతి తెలుసా? ఏమని చెప్పి నీకేమని చెప్పినాడు? గొడవ పెట్టుకుని ఉన్నోళ్ళు అంత తింటే ఇట్లా కొడతారని చెప్పేసి అన్నాడు కదా, అన్నాడా లేదా? ఇదే అనమాట. నార్మల్ గొడవ కాదు, పని మనిషిని గోకిండి. గోకిన గొడవ ఆమె గోకించుకుంది, ఆమె పని అయింది, ఈయన పని అయింది. అది సరే, ఆమె పని మనిషి పెద్ద మనిషి అయిపోయింది, వానికి ఏజ్తో సంబంధం లేదు. సారీ అన్న, టైం అయితే నేను చెప్తున్నామ్మా, వాటర్ పోయాలన్నా, ఆకు తమలపాకుంటే చాలని. అర్థమవుతుందా? వాని బాపత అది. నువ్వు అట్లా అవుతావా? నేను నీకు మళ్ళీ చెప్తున్నామ్మా, నీ జీవితం కోసం చెప్తున్నా. ఇంత ఇన్న తర్వాత కూడా ఆడు కావాలంటే ఈయనే ఉండమ్మా, లేదంటే ఎర్రకారులా అన్నవాళ్ళు ఉన్నారు. నీకు కాలు మొక్కి చెప్తున్నామ్మా నేను, ఈయన గురించి నాకు తెలుసమ్మా. నీకు కాలు మొక్కి చెప్తున్నామ్మా నేను, ఈయన గురించి నాకు తెలుసమ్మా. నాకు తెలుసు, నేను ఎంక్వైరీ చేసినా. అంజనీ దాస్ నేను పిచ్చోన్ లేక తిరిగినాం తెలుసా నీకు? ఈయన నేను మా టీం కలిసి పిచ్చోన్ లేక తిరిగినాం ఈ సార్ గురించి కనుక్కోనికి. మీ అన్నయ్య చెప్తే కూడా నమ్మలేదు నేను. అర్థమవుతుందా? మీ అన్నయ్య చెప్తే కూడా మేము నమ్మలేదు. 16 ఏళ్ళ పిల్ల అమ్మ నువ్వు. ఏం చట్టం కాక అది? పోక్సో చట్టం ఉంది. ఆ కేసు కింద పెడితే నిన్ను ఆమె ఇద్దరు కలిసి ఇది చేస్తారు. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? చేయమంటావా? కేసులు ఏమవుతుంది కానీ ఇప్పుడు ఇంత తెలిసినాక కూడా కార్లో మీ అన్న వాళ్ళు ఉన్నారు. నీకు అన్న కావాలంటే పోయి కార్లో కూర్చో, లేదు ఈడే కావాలంటే పోయి ఆటోలో కూర్చో. నేను చెప్పినట్టు కార్లో కూర్చోవా లేకపోతే ఆటోలో కూర్చొని ఇంటి ఆగమైపోతావు. నీ జీవితం ఏం తీసుకో, నీ కాళ్ళు నొక్కుతున్నా మంచి నిర్ణయం తీసుకో. నీ చదువు, నీ జీవితం, నీ నేను వదిలేసాను ఇంటికాడ. నీ చదువు, నీ జిందగీ. ఎందుకు కొడుతున్నావు నా కైకు మారే భయా తుమ్? నీ చదువు, నీ జిందగీ, నీ ఇష్టం. ఆటో ఉంది, పక్కన కారు ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలనుకో అది నిర్ణయం తీసుకో. నేను ఎవ్వడప్పుడు. అర్థమవుతుందా? అల్లే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదమ్మా. ఏడోకమ్మా, ఏడో. ఇంట్లో వాళ్ళు చెప్తేనేమో అట్లుంటది, ఇప్పుడేమో ఏడుపులు 16 ఏళ్ళకి. చూసినావురా తమ్ముడు? వదిలేస్తాను ఇంటికాడ. ఇంటికాడ వదిలేసుడు కాదు, మొత్తానికి వదిలేయాలా అని. ఎందుకు వదిలే మనం వదిలేదు కానీ ఫస్ట్ ఆమెకు తెలియాలి. అందుకని ఆమెకు ఆప్షన్ ఇచ్చినమ్మా. కావాలన్నా వీడు దగ్గర
కావాలి నాయుడు. సార్ తీసుకోవాలి అప్పై పర్సనల్ అప్పై చెప్పేసి ఈయన పని చూద్దాముడు. నీ గురించి కూడా ఎంక్వైరీ చేసినాం నీ గురించి కూడా ఎంక్వైరీ చేసినాం కాబట్టి నువ్వు జీతం డబ్బులు ఇంట్లో పంపిస్తేనే అది కొంచెం నడుస్తుంది కాబట్టి అదొక్కటి మైండ్ లో పెట్టుకొని. అవనా మా ఇంట్లో ఎవరు లేరా నాకు మీ ఇంట్లో ఎవరు లేరు, మీ నాయనకు బాగలేదు, మంచం దిగాడు, అన్ని ఎంక్వైరీ చేసినాం. మా అమ్మ ఇళ్ళ పని చేస్తుంది. కానీ నువ్వు ఈ చిన్నపిల్లల్ని పడేయడం ఏంది? చిన్నపిల్లలే కాదు అందరిని ఇలానే వాడుతూ ఉంటారు సార్. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఏం లేదు పని కోసం. లాస్ట్ నీకు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? ఆయన మీ ఓనర్ తోటి మాట్లాడమంటే మాట్లాడతాం. ప్లీజ్ అన్న వదిలేసి ఊరు వెళ్ళిపోతావా? కాలు మొక్కుడు వద్దు కానీ ఇంటికి వెళ్ళిపోతావా? 2 ఆప్షన్లు ఏదో ఒకటి చెప్పు. పోలీస్ స్టేషన్కి పోతావా? ఇంటికి పోతాను. పోతావా? మళ్ళీ కనిపిస్తే ఏమన్నా చేసుకోపోరి బాయ్. ఉండమన్నాడు కదా మాట్లాడితే మంచిగా ఆయన మాట్లాడుతున్నా పెద్ద మనిషి అంటున్నా ఇంటవా వెళ్తాను. ఇంటికి వెళ్ళాలన్న టైం అవుతుంది. అయిపోయిందన్న బండి పెట్టేసేయాలన్న. మా ఓనర్ గారు గుద్దలు దమ్ చేస్తాడన్న నాకు. సరే మీ ఓనర్ తో మాట్లాడతా. ఓనర్ తో ప్లీజ్ అన్న ఓనర్ దాకా వద్దన్న ఏదో చేసుకొని తిని బతుకుతానా. ఇట్లా బతికేట ఇదంతా ఏంది మరి? నువ్వు ఈ ఊర్లో ఉంటే మళ్ళా సారీ అన్న కాబట్టి సెక్యూరిటీ లేదు కాబట్టి వెళ్ళిపో. ఈ నెల జీతం ఎంతనో అది మేము అరేంజ్ చేస్తాము. ఆ జీతం తీసుకొని ఆ ఖర్చు అయ్యేలోపు ఇంకో జాబ్ చూసుకొని. కానీ మా డాడీకి మంచి లేదన్న. హాస్పిటల్ నువ్వు ఉంటే ఆమెకు మంచిది లేదు కదా. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతే చెప్పి ఇవన్నీ వద్దు. తెల్లారిసరికి వెళ్ళిపోవాలి. మా ఓనర్ దగ్గర డబ్బులు ఇప్పుడు ఇయ్యడన్న 1 month అవుతుంది అన్న. అదే ఆ డబ్బులు మేము ఇప్పిస్తాం. డబ్బులు ఇప్పిస్తా నీకు అన్ని ఇప్పిస్తాం. సార్ ఉన్నాడుగా మాట్లాడతాడు. మాట్లాడి నీకు అన్ని సెట్ చేస్తాడు. లేదు ఇట్లే పోతే ఇట్లా చేస్తా అంటే నేను ఇంకో రకంగా సెట్ చేస్తాను. అన్ని తెలుసు. నువ్వు అటు వెళ్ళి ఇంకొక అమ్మాయిని చూసుకోవడం కాదు. అటు వెళ్ళి మీ అమ్మనైనా చూసుకుంటే అక్కడ జాబ్ చూసుకొని అక్కడ ఉండు. అంతేగాని మళ్ళీ ఇట్లాంటివి చేసినావు అనుకో ఆడ కూడా హ్యాష్ ఉంటుంది. ఓకేనా? వదిలేస్తున్నాం అనేసి ఇట్లా మళ్ళీ వదిలేయరు. సరే అన్న సారీ. తెలుసు కదా ఇది రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి ఇంకొకసారి ఏమైనా చూస్తే వైరల్ నిన్ను వైరల్ చేస్తా. నేను నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఉండు ఆడికి వెళ్తున్నావు. ఉండు వెళ్ళమంటే అందుకోసం కాదన్న టైం అవుతుంది. బండి పెట్టాలన్న. ఓనర్ తిడతాడన్న. ప్లీజ్ అన్న. లాస్ట్ సరే అన్న థ్యాంక్ యూ. సరే అన్న సరే అన్న. ఆటో తీసుకోండి. అమ్మాయి వీడియోలు ఫోటోలు లాంటివి ఏం లేదండి? ఏం లేవు అన్న. ఫోనే లేదన్న. ఫోన్ లేకుండానే పటాయించు. ఫోన్ డిస్ప్లే వలిపోయింది అన్న. ఫోన్ అంతా వేరే ఉంటాయి. మాటలు పెట్టాలి. డిజెటీ లేవు కదా అట్లాంటివి. అయితే అట్లాంటివి ఉన్నాయనుకో మాత్రం ఎన్ని పత వేరే ఉంటాయి తమ్ముడు. సారీ అన్న సారీ అన్న. సారీ చెప్పగా ఇంకా నచ్చుకో బాగా. చూసారుగా వ్యూవర్స్, తల్లిదండ్రుల మాట వినకుండా మొత్తం అప్పుడే దయచేసి చెప్తాం చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా ఇట్లాంటి అట్రాక్టివ్ బలి కాకండి. మళ్ళీ చెప్తున్నాం. మేము పదే చెప్తున్నాం. చిన్న వీటికి వాడు మంచి మాట్లాడుతుంది యో చేస్తుంది, లేకపోతే వాడు పైసలు ఇస్తుండు, లేకపోతే ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి అట్రాక్ట్ అయ్యి మీ భవిష్యత్తు మీరు ఖరాబ్ చేసుకోకూరి. ఇట్లాంటి పొద్దులకు మాత్రం అస్సలు పోకూరి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరు. పోతారు మీ పని మీరు చేసుకుంటారు. వాడు మనం బెదిరించి అది చేస్తే కదా వాడు వెళ్ళిపోతుంది. తెల్లారి మళ్ళీ ఇంకోకపోతే ఇంక ఇట్లా ఆడని నమ్మకం అని చెప్పు. అందరు చెప్పలేరు కదా. దయచేసి మళ్ళీ చెప్తున్నా నా చెల్లెలారా, నా అక్కలారా, నా తమ్ముళ్ళారా, మీరు ఇట్లాంటి అట్రాక్షన్ మాత్రం దయచేసి పడకండి. ఆమె మేజర్ కూడా కాదు, 16 ఏళ్ళు ఆమెకు. అట్రాక్షన్ గురయ్యి ఇవన్నీ లొల్లీలు అవుతుంది. ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించినట్లయితే లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా, కింద గంట దాన్ని కొడతారా, మీ ఇష్టం.